ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనము. మంచి నేలన విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును అనెను. బట్ హీ దట్ రిసీవ్డ్ సీడ్ into the good ground is he that heareth the word and understandeth it, which also beareth fruit and bringeth forth some an 100-fold, some 60, some 30. ఈ వాక్యము వినుచున్న మీరు 100 ఫలించుదురుగాక. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరికి ఎప్పుడు ఏమి బోధించినా అర్థమయ్యే విధంగా బోధించేవాడు. సాధారణంగా క్రైస్తవుల భాష అర్థం చేసుకోగలము. అక్కడున్న శిష్యులు యేసు శిష్యులు కనుక యేసు భాష, యేసు మాట, యేసు హృదయము, యేసు ఉద్దేశము అర్థం చేసుకోగలరు. కాబట్టి వారికి దేవుడు ఉపమాన రీతిలో చెప్పలేదు. కానీ ఎవరైతే బయట నుండి వచ్చి ఉన్నారో వారు ఎక్కువగా ఉన్నప్పుడు వారందరికీ ఉపమాన రీతిగానే ప్రతి విషయమును కూడా దేవుడు బోధిస్తూ వస్తున్నాడు. శిష్యులకు చెప్పినటువంటి ఉపమానములు తక్కువ, కానీ బయట వ్యక్తులకు చెప్పినటువంటి ఉపమానములు ఎక్కువ. అయితే ఈ మంచి నేల విత్తనము అనేటువంటి ఉపమానము ప్రభువు ఎక్కడ చెప్తున్నాడు, ఎవరికి చెప్తున్నాడు, ఎప్పుడు చెప్తున్నాడు అంటే, ఆయన ఒక సముద్రపు ఒడ్డున, సముద్రపు దరిన వెళ్ళి కూర్చున్నప్పుడు ఆయనను చూసి అనేక మంది జనములు ఆయన యొద్దకు వస్తారు. అప్పుడు యేసు ఆ బహుజన సమూహములను చూచి దోణి ఎక్కి కూర్చుంటాడు. దోణి ఎక్కి కూర్చొని ఉన్నప్పుడు వారందరూ ఆ దరిన నిలుచుని ఉంటారు. ఆయన వారిని చూచి చాలా సంగతులు వారితో చెప్తాడు. చాలా సంగతులతో పాటు ఉపమానాలు కూడా చాలా చెప్తాడు. వాటిల్లో ఒక ఉపమానము ఈ విత్తువాని ఉపమానము. ఈ మంచి నేల విత్తనము, విత్తువాడు అనేటువంటి ఉపమానము. ప్రభువైన యేసుక్రీస్తు ఏమని ఈ ఉపమానము చెబుచున్నాడు అంటే, ఇదే అధ్యాయము 4వ వచనములో నుండి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళి వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కను పడెను. పక్షులు వచ్చి వాటిని మ్రింగివేసెను. కొన్ని చాలా మన్నులేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసెను. కొన్ని మంచి నేలను పడెను. ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని ప్రభువైన యేసుక్రీస్తు ఉపమానము చెప్తున్నాడు జనాలకి. ఆ తర్వాత శిష్యులు అక్కడికి వస్తారు. వాళ్ళు యేసయ్యని ఈ మాట అడుగుతారు. నీవు
ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాటలాడుచున్నావు అని ఆయనను వారు అడుగుతారు. ఆయన వారితో ఇట్లంటాడు, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కాని వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేనివానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయో గ్రహింపకయో నున్నారు. ఇందునిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. కలిగిన వానికి ఇయ్యబడును, వానికి ఇంకా కలుగును అనే మాట మనం చూసినట్లయితే, దేవుని బిడ్డ, నీలో కొంచెము దేవుని పట్ల భక్తి ఉంటే నీకింకా భక్తి పెరుగుతుంది. వాక్యము పట్ల ఆసక్తి ఉంటే నీకింకా ఆసక్తి పెరుగుతుంది. వాక్యము నీకు కొంచెం అర్థమైతే ఇంకా నీకు వాక్యం అర్థమవుతుంది. నీలో కొంచెము ప్రార్థన ఉంటే నీ ప్రార్థన ఇంకా వృద్ధి చెందుతుంది. నీలో కొంచెము విశ్వాసము ఉంటే నీ విశ్వాసం ఇంకా ఇంకా వృద్ధి చెంది ఏ కార్యమునైనా సఫలపరుస్తుంది. కొంచెం ఆశీర్వాదాలు నీ దగ్గర ఉంటే ఆ ఆశీర్వాదాలకు తోడు దేవుడు ఇంకా ఇంకా ఇస్తాడు. భక్తి నీలో ఉంటే ఇంకా ఇంకా భక్తి పెరుగుతుంది. పరిశుద్ధత కొంచెమైనా మనలో ఉంటే ఆ పరిశుద్ధత ఇంకా 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 మనకు పెరుగుతుంది. పరలోకములో కొంచెం చోటు కావాలి అనే బలమైన ఆశ, కోరిక నీకుంటే పరలోకమంతా నీకు ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి, ఇవన్నీ కూడా పరలోకపు మర్మాలు. 1 కాదు, 2 కాదు, ప్రభువు చెప్పేవన్నీ కూడా పరలోక రాజ్యపు మర్మాలు. కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కొంచెం అర్థమైతే చాలు, అంతా అర్థమవుతుంది. ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేనివాని యొద్ద నుండి వానికి కలదు అనినది కూడా తీసివేయబడును. వాక్యం చెప్తుంది. ఏమీ లేనటువంటి స్థితిలో మీరుంటున్నారా? ఉన్నవి కూడా పోతాయి. కాబట్టి ఏమీ లేనటువంటి స్థితిలో ఉండకండి. భక్తి లేక, నీతి లేక, పరిశుద్ధత లేక, ఆశీర్వాదాలు లేక, దీవెనలు లేక అలా ఉండకండి. దేవుడిని నమ్ముకున్నవాడు తలగా ఉంటాడు కానీ తోకగా ఉండడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు శిష్యులకి చెప్పిన తర్వాత ఆయన దీని యొక్క అర్థం చెప్తాడు. ఇదే అధ్యాయము 18వ వచనములో నుండి, విత్తువాన్ని గూర్చిన ఉపమాన భావమును వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కన పడిన వాడు వీడే. రాతి నేలన విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. అయితే దానిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును. గాని వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగగానే అభ్యంతరపడును. ముండ్ల పొదలలో విత్తబడినవాడు వాక్యము వినువాడే, కాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును. గనుక నిష్ఫలుడవును. మంచి నేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును అనెను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఉపమానము చెప్పాడు, దాని యొక్క అర్థము కూడా చెప్పాడు. ఈ వాక్యం విన్న దేవుని బిడ్డ, నీవెలా ఫలించాలనుకుంటున్నావు? ఇప్పుడు నీ జీవితంలో ఫలాలు ఎలా ఉన్నాయి? జాగ్రత్తగా ఆలకించి అర్థం చేసుకోండి. ఉన్నవానికే
ఇవ్వబడుతుంది. లేనివాని యొద్ద నుండి ఉన్నది కూడా తీసివేయబడుతుంది గనుక కలిగి ఉండండి. భక్తిని, పరిశుద్ధతను, నీతిని, యథార్థతను, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని యందు విశ్వాసమును కలిగి ఉండండి. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు అయ్యా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ హృదయము కూడా మంచి నేల లాంటి హృదయము కావాలి. నీ మాటను, నీ వాక్యమును మంచి హృదయముతో అంగీకరించి ఫలించు బిడ్డలముగా, ఫలించు విశ్వాసులముగా మమ్మల్ని ఉంచమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీరు నూరంతలుగా ఫలించుదురుగాక. ఆమెన్.